कर्कटे पूर्वफल्गुन्या तुलसी काननोद्भवा पाण्ये विश्वम्भरां गोदा वन्दे கனைத்திளம் கற்றெருமை கன்றுக்கிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடை பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை செற்ற மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராயிதென்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் తిరుప్పావై పాసుర భావము. గోదాదేవి తన చెలిని పిలువగా వారి ఇంటి ముందు నిలిచి ఇలా పలుకుతోంది. ఆ ఇంటి ముందు ముంగిలి పాలతో తడిసిన బురదతో ఉందట. అదేమంటే పాడి ఆవులకు దూడలు తలుపుకు వస్తే పాలు తానుగా అలా స్రవిస్తాయట. అలా స్రవించిన పాల వెల్లువతో ముంగిలి బురద అయింది. అటువంటి ఇంటి ముందు నిలిచింది. లేగ దూడలు గల ఆవులు దూడలను తలచిన మాత్రంన పొదుగుల నుండి స్రవించు పాలు వెల్లువ చేత బురద అయిన ముంగిలి కలదానా, తలవాకిట ముందు గుంపుగా నిలిచాము. మంచులో తడిసియూ పిలువ వచ్చితిమి. రామ రామ ఎనుచు రాముని కీర్తింప నోరు తెరువుకున్నావు. ఇకనైనా లేవమ్మా, ముద్దు నిద్ర చాలు, వేగమే లేవమ్మా. మేము మీ ఇంటి వాకిట నిలిచి మనసున్న అభిరాముడు శ్రీరాముని కీర్తించుచున్నప్పుడు నీవు నోరు తెరవకుండా ఉన్నావేమి? ఇకనైనా మేల్కొనము. ఇదేం ముద్దు నిద్ర? మా రాక తెలిసి ఉన్న ఇళ్లవారు లేచిరి కదా, నీకు తెలుసు కదా. ముందు పాసురాల్లో గోదాదేవి ఆవులు పాలు సమృద్ధిగా ఇస్తే సంపదలు కలుగుతాయి అని చెబుతోంది. అదే ప్రస్తావనతో లేగదూడలు తలవగానే ఆవుల నుండి పాలు కారుతున్నాయి అని చెబుతోంది. రాముని గురించి ప్రస్తావన చేస్తూ ఉంది గోదాదేవి. రాముడైనా కృష్ణుడైనా అన్నీ ఆ విష్ణుమూర్తి అవతారములే. గోవులే వ్రేపల్లెలో మా లక్ష్మిలు. తన ఊరు శ్రీవిల్లిపుత్తూరును ఆ వ్రేపల్లే అని గోదమ్మ భావిస్తుంది. ఆ భావన ప్రతి పాసురంలో ప్రతిబింబిస్తుంది. గోదాదేవి దివ్య చరణాలే శరణం.